అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ వారధి ఛానల్‌కు స్వాగతం. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే కరాటే కళ్యాణి గారి మీద జరిగిన అటాక్ గురించి సంచలనంగా మారింది. అయితే ఈ ఇష్యూలో యూట్యూబర్ నరేందర్‌ను అరెస్ట్ చేయడం జరిగింది. అసలు అక్కడ ఆ సంఘటన అసలు ఏం జరిగింది? దీని గురించి మేడంతోనే మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. సో మేడం, గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే అటాక్ అనేది బాగా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది మేడం? ఫస్ట్ మీకు ఎట్లా తెలిసింది? ఆల్రెడీ మీరు కంప్లెయింట్ కూడా ఇచ్చారు కదా! దాని గురించి మీరు చెప్పండి. అసలు మీకు ఎట్లా ఆళ్ళు ఇట్లా లక్కీ డ్రా గురించి చేస్తున్నారని చెప్పేసి ఎలా తెలిసింది ఫస్ట్ వేరే బాధితులు వచ్చారమ్మా నా దగ్గరికి. తమ్ముళ్ళు వాళ్ళు కూడా కట్టారు. వాళ్ళు చెప్పినప్పుడు చాలా మందికి ప్రయత్నాలు చేసి చెప్పారట. ఎవరు పట్టించుకోలేదు. ఇది చిన్న ఇష్యూ అనుకున్నారు. చిన్న ఇష్యూ అని అనేసి వదిలేస్తే ఆ చిన్న ఇష్యూ కాదు అనేది వాళ్ళు నాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. అన్నిటికన్నా కూడా నేను హిందుత్వవాదిగా, సనాతనిగా, సనాతన ధర్మం కోసం పని చేస్తూ ఉంటాను, మీకు తెలుసు. ఎక్కడ ఏదైనా ఆలయాల మీద కానీ, గోమాతల పైన కానీ, లవ్ జిహాద్ కేసులు కానీ, కన్వర్షన్స్ కానీ అన్నిటిపైన ఫైట్ చేస్తుంటాను. కాబట్టి ఇక నాకు ఆ అబ్బాయిలు వచ్చి తమ్ముళ్ళు అన్నీ చెప్పిన తర్వాత కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడు క్యూఆర్ కోడ్ పెట్టి ఇట్లా ప్రమోషన్స్ చేశాడు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లాంటివి. వాడు బెట్టింగ్ యాప్లో కూడా ఉన్నాడక్క, ఇలాంటివి చేశాడు. మేము అందరం మోసపోయాము. వాడు 16వ తారీఖు ఆక్షన్ అంటున్నాడు. ఇంతమందిని మోసం చేసి వాడు డబ్బులు సంపాదించుకొని వాడు ఇల్లు కొనుక్కుంటాడు, అవి కొనుక్కొని మన హిందువులను టార్గెట్ చేసి, చిన్న చిన్న వ్యాపారస్తులను టార్గెట్ చేసి, చిన్న చిన్న పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇంకో పిల్లోడు 20 రూపాయలకే ఫోన్ ఇస్తానని చెప్పి ఒక రీల్ చేశాడు. సో ఇలాంటి భావితరాన్ని చెడగొడుతున్నారు కదా, నేను మీలాంటి వాళ్ళు బాధ్యతగా తీసుకోవాలని వాళ్ళు చెప్పారు. అది నాకు కొంచెం ట్రిగ్గర్ అయింది. సో అలాగే బల్కంపేట ఎల్లమ్మ గుళ్ళో కూడా వాళ్ళు ఏవో పెట్టారు అన్నీ. సో ఇవన్నీ చూసినాక నాకు దీన్ని తీసుకోవాలి అనుకొని నేను అన్వేష్ మీద ఒక కేసు ఇవ్వడానికి వెళ్ళి పంజాగుట్టలో అదే రోజు నేను సిసిఎస్ కూడా వెళ్ళి కేసు ఇస్తే వాళ్ళు ఇక్కడ కాదమ్మా, ఇది తక్కువ అమౌంట్ ఉంది, లక్షల్లో కోట్లలో అయినప్పుడు కూడా చూడడానికి తక్కువ అమౌంట్, ఇది మేము 3 లక్షల పైన స్కామ్స్ అయితే మేము తీసుకుంటాం అన్నారు. యాక్చువల్లీ వాళ్ళు తీసుకోవాలి, బట్ వాళ్ళు ఇక్కడ మీ ఏరియాలో మీ లొకాలిటీలోనే తీసుకుంటారని చెప్పి నన్ను పంజాగుట్ట పంపించారు. మళ్ళీ పంజాగుట్టలో మళ్ళీ నాకు ఎఫ్ఐఆర్ 13 నైటే చేసేసారు, 1 గంటకి అయిపోయింది. 12కి 1 గంటకి ఎఫ్ఐఆర్ అయిపోయింది. కానీ నేను బయట పెట్టలేదు, ఎందుకంటే ఈ ఇష్యూ నడుస్తుంది కదా, అన్వేషిది నడవని దాన్ని పక్క డైవర్ట్ అయిపోతుంది. మళ్ళీ అతను పెద్దగా ఉంది కదా, పెద్ద చేపను పట్టాలి, చిన్న చిన్న చేపల్ని పోలీసులు పడతారులే అనుకున్నాను. సో పెద్ద చేపను అక్కడ గాలం వేయాలి, అక్కడ నుంచి తెప్పించాలనే ఉద్దేశంలో పట్టుదలతో ఉన్నాం కదా. సో ఇది నేను పక్కన పెట్టా. పండగ అయినాక దీని సంగతి పోలీసులు పట్టుకున్నాక ఎలాగో బయటకు వస్తుంది కదా ఆ ఇష్యూ, అలా వదిలేసాం. సో అలాగే నేను ఆ రోజు అయిపోయింది. నేను పండగ అంత టైంలో పాపం ప్రయత్నాలు చేశారు, కానీ బ్యాంక్ ఎక్కడ క్లోజ్ అవ్వలేదు, వాళ్ళకి దగ్గర అవ్వలేదు, ఏ పేటిఎం వాళ్ళు దొరకలేదు, ఏది ఆనవాళ్ళు దొరకలేదు. పోలీసులు ట్రై చేశారు. 16 ఆక్షన్ అయిపోయి ఉంటుంది సార్ అని ఫోన్ చేస్తే, ఏముందమ్మా సీజ్ చేసి తీసుకొద్దాం వాడి బండి, ఇవన్నీ ఎవరికి అమ్మేసినా మళ్ళీ పట్టేసుకోవచ్చు అని పోలీసులు చెప్పారు. సరే నేను ఊరుకున్నా. నేను వేరే ఊర్లో నా హరికథలు ఉంటే బాంబే వెళ్ళిపోయాను 2 రోజులు హరికథకి. అక్కడ నుంచి అక్కడ ఉన్నప్పుడే సజ్జనార్ గారు మాట్లాడంగానే ఈ ఎఫ్ఐఆర్ గురించి కూడా నేను బయటకు వచ్చింది. అప్పుడు నేను కూడా చెప్పా, అక్కడ నుంచి బాంబే నుంచి నేను అందరికీ కాల్స్లో మాట్లాడడం జరిగింది మన మీడియాకి. అది అయిపోయింది. నేనేమో సజ్జనార్ గారు చెప్పినాక మాట్లాడి ఎఫ్ఐఆర్ చేయించానేమో అనుకున్నారు. ఆ టైంకి నేను బాంబేలో ఉన్నా. సో ముందు 14ని చేయించాను, ఆ తర్వాతే సజ్జనార్ గారు ఇది అడ్రస్ చేశారు మీడియాకి. సో ముందు నా ఎఫ్ఐఆర్ అయిందండి, అందరికీ చెప్తున్నా ఈ సందర్భంగా. ఆ తర్వాత సజ్జనార్ గారు దీనిపైన రెస్పాండ్ అయ్యారు. అయినప్పటికీ వాడికి భయం లేకుండా 20వ తారీఖు నేను దిగాను హైదరాబాద్లో. దిగేసరికి నాకు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఏంటి సారాంశం అంటే, 4 గంటలకు లైవ్ పెట్టి మీ అందరికీ గివ్ అవేలో నేను ఫార్చునర్ కార్ ఇస్తానని చెప్పాడు వాడు. 399 కట్టారు అందరూ. సో లక్కీ డిప్ తీస్తాడు. సో దానికి అన్నీ చేసి ఇట్లా చేస్తున్నాం మేము అని చెప్పాడు వాడు. అంటే ఆల్రెడీ సజ్జనార్ గారు చెప్పిన తర్వాత కూడా ఇంత అంటే తన సొంత విల్లాలోనే డేర్గా లైవ్ పెట్టి ఇట్లా చేయడం అంటే అది వాళ్ళు అంటే ఎంత ధైర్యంగా చేస్తున్నారో దాన్ని బట్టి మీకు అర్థం కాలేదా? సో వాళ్ళకి ఇది మాఫియా అండి, ఒక మాఫియా. వీళ్ళు మాఫియాలో మొత్తం అందరూ కలిసి ప్లాన్ చేసుకున్నారు. సో ఈ మాఫియాని అరికట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ మాఫియా అనేది ఒక ప్లాన్తోనే ఉంటారు. వాళ్ళకి పోలీసులన్నా భయం లేదు, జనమన్నా భయం లేదు, నాయకులన్నా భయం, ఎవరో వెనకాల ఉండి నడిపిస్తారు వీళ్ళకి. వీళ్ళందరికీ ఎవరికాళ్ళకి ఓటాలు ఇస్తారా, ఎవరికాళ్ళకి ఏమైనా ఇస్తున్నారా అన్నది మనకు తెలియదు. మనం ఎవరి మీద వెయ్యొద్దు. సో మా ఏరియాలో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి కదా, మీరు అక్కడికి తీసుకెళ్తారు, మీద అరెస్ట్ వారెంట్ ఉందా, ఇవన్నీ కూడా మాట్లాడారు వీళ్ళు. సో వీళ్ళకి వెనకైతే ఎవరో రాజకీయ నాయకులు ఎవరినో ఒకళ్ళు ఆశ్రయించి ఉంటారు, అంత డేర్లెత్తు రాదు. సజ్జనార్ గారు వార్నింగ్ చేసిన తర్వాత కూడా మీరు ఎలా 20వ తారీఖు మేము ఈరోజు సాయంత్రం 4 గంటలు లైవ్ పెడతానని 3:57 లైవ్ పెట్టాడు. అంటే 5 minutes ముందే స్టార్ట్ చేశాడు, అంటే అంత పంక్చువల్గా. కానీ చెప్పింది ఏంటి, చౌటుప్పలు అని చెప్పాడు.
చౌటుప్పల్ అని చెప్పాడు. క్రేజీ బాయ్ నరేంద్ర అది ఎక్కడో షాప్ కూడా ఉందట, అది ఎక్కడో ఏదో చేస్తాడు. సో అదంతా చెప్పారు. ఇదంతా బాగానే ఉంది, కానీ వాడు అడ్రస్ దొరకట్లేదు మాకు. పోలీసులకు చెప్తే పోలీసులు రెడీ అయ్యారు. నేను కూడా నా యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ కరాటే కళ్యాణ్ అని ఒకటి స్టార్ట్ చేశాను. దానికి కూడా వేసుకోవచ్చు కదా విజువల్స్ అని, నేను కూడా వెళ్ళాను వీడియోస్ తీసుకుందామని. నా కెమెరా నేను వెళ్ళాను. సో వెళ్తే మా బాబు పుట్టినరోజు ఉందని రిటర్న్లో షాపింగ్కి వెళ్దాం, వాడిని కూడా తీసుకెళ్ళాం. సో విషయం ఏంటంటే మేము అందరం వెళ్ళేసరికి పోలీసులు కూడా ఉండడం బట్టి వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాం, వాళ్ళు వచ్చారు, మేము వెళ్ళాము. మొత్తానికి వాడి నెంబర్ దొరకట్లేదంటే పక్కన లైవ్లో ఇంకోటి కనిపిస్తే వీడు ఎప్పుడు ఉంటున్నాడు కదా, వాడి నెంబర్ సంపాదించండి అని వాడి నెంబర్ సంపాదించి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో అబ్బాయి ట్రై చేస్తే ఆ నెంబర్ దొరికింది. మా లక్కుబోల్ దేవుడే మాకు లక్కుగా కనిపించాడు. ఆ నెంబర్ తీసుకొని మేము ట్రేస్ చేయించాం. ఆ నెంబర్ అక్కడ చూపించింది పిన్ పాయింట్. ఇంకా వెళ్ళిపోయాం మేము. వెళ్ళిపోయి ఇంకా అంటే మీతో పాటు ఎంతమంది పోలీసు అంటే విజువల్స్లో చూసుకున్నట్లయితే ఒక్కలే కనిపిస్తున్నారు, ఇద్దరు వచ్చారు, మఫ్టీలో కూడా ఉన్నారండి. అంటే ఇద్దరు నిందితుల్లో ఒక్కడే కదా అక్కడ ఉన్నాడు మనకి. ఇప్పుడు మేము ఇచ్చింది 2-3 పైన అనుకోండి, వాళ్ళ పేర్లే రాశారు. మిగిలిన పెద్ద బెట్టింగ్ గ్యాంగ్ అంతా ఉంది కదా, ఇవి ఎవరైతే 20,000 అందరి పేర్లు తర్వాత వస్తాయి ఛార్జ్ షీట్లో, ఎవరెవరి పేర్లు ఇస్తాం అన్నీ వేస్తారు. కానీ 2 పేర్లే చేశారు, ఎందుకంటే ఇమీడియట్గా యాక్షన్ ఉంది, అందుకే ఇతన్ని పెట్టారు నరేంద్రది ఇమీడియట్గా. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేస్తారు, వాళ్ళు కూడా ఇది ఆధార్ కార్డులు అన్ని బ్లాక్ చేస్తారు నాకు తెలిసి. ఖచ్చితంగా చెయ్యాలి కూడా, నేను కూడా చెప్తున్నా ప్లీజ్ చేయండి ఆ పని, ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళని పట్టుకెళ్ళడానికి ఎంతమంది ఎందుకు తీసుకెళ్ళిపోతాం అనుకుంటారు. ఇలా అవుతుంది, గొడవ అవుతుంది, ఇట్లా వాళ్ళు మాతోని ఇంత పెద్ద పెద్ద బైన్స్ అవుతుందని ఎవరికి తెలియదు. సో ఎవరు అనుకోలేదు, నేను కూడా అనుకోలేదు. విజువల్ తీసుకుని మనం కూడా వెళ్ళిపోతాం, వీళ్ళు పట్టుకుంటాం. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీసులు ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత రేపు రిమాండింగ్ చేసేటప్పుడు పోలీసులే చెప్తారు, మీడియా అంతా అక్కడికే వస్తారు, మనం అక్కడ మాట్లాడేసి వెళ్తాం మనం ఏం చేస్తాం అన్నది, అదే అనుకుంటాం. కానీ అక్కడ కిందకు వచ్చిన తర్వాత పైనుంచే నాతో గొడవ చేసుకుంటూ వస్తున్నారు. నా మీద చాలా గుర్రుగా ఉన్నారు, నేను వదలం, నిన్ను అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు, అవన్నారు ఇవన్నారు. నా కిందకు పడబోయాను, అక్కడ చున్ని ఇట్లా ఇదైంది, అది అంతా అయ్యింది. అదంతా నా లక్కు కొలిది. విల్లా అప్పుడే కడుతున్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ కాబట్టి కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇంకొంచెం ఇదైంది అక్కడ. సో ఆ విజువల్స్లో చూస్తున్నట్లయితే అందరూ మగవాళ్ళే ఉన్నారు మీ చుట్టూరు, ఆడవాళ్ళు ఒక్కరు కూడా లేరు. అండ్ ఆ సమయంలో మీకు ఎట్లా అనిపించింది? నాకేం అనిపించలేదు. ఎందుకు అంటే నేను ధర్మం కోసం పనిచేస్తున్నాను, నాకు ఎందుకు భయం, నాతో ధర్మమే ఉంటుంది, నాతో ధర్మం. అందరూ మీతో అసభ్య పదజాలం వాడడం, తిట్టడం వల్ల మీదకి వచ్చారు. అది బాధపడ్డా, ఎందుకంటే ఒక హిందూ ధర్మం కోసం పనిచేసే ఒక ఆడపిల్లని, వాళ్ళు కూడా హిందువులు, సెక్యులర్ హిందువులు కాకపోతే ఆ సెక్యులర్ హిందువులు ఎట్లా అంటే ఒక ఆడపిల్లని ఎలా బిహేవ్ చేయాలో అంటే మనిషిగా ఉండే వాళ్ళకైతే బుద్ధి ఉంటుంది. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి, రాక్షసుల్లా ప్రవర్తించాలి, ఒక ఆడపిల్లని ఇలా చేయాలి అలా చేయాలి అనుకున్న వాళ్ళు హిందువులుగా నేను పరిగణించలేను. వాళ్ళందరికీ నన్ను ఏదో విధంగా మాట్లాడి, ఏదో విధంగా బాధ పెట్టి, ఏదో విధంగా నన్ను దాడి చేయాలని డిసైడ్ ఇంటెన్షనల్లీ ఉంది అక్కడ. సో అలాంటప్పుడు మనం వాళ్ళని ఎట్లా అంటాం, అలాంటి వాళ్ళని నేను అందుకే బాధపడ్డా. నేను నన్ను తిట్టినందుకు బాధపడింది కన్నా కూడా ఇలాంటి వాళ్ళ కోసం పని చేస్తున్నానే, ఇలాంటి వాళ్ళ కోసం కదా నేను ఈ పోరాటాలు చేస్తున్నానని బాధపడ్డా. నేను నా హిందువులు, నా తమ్ముడు, ఇప్పటికీ వాళ్ళని నేను ఒక చిన్నపిల్లలాగే అట్లా అంటే నాకు చాలా పెయిన్ అనిపించింది. ఒక నీకు చెల్లిలేదా అక్కలేదు, ఇదే మాట్లాడే అక్కడ నేను, నీకు అక్కలేదరా, నీకు చెల్లిలేదరా, ఇలాగే రా బిహేవ్ చేస్తారు మీరు, ఇలాగే అడిగాను నేను. ఆ ఏడుపు వీడియో ఇంకా మీ అందరికి వచ్చింది లేదు, అంత పెద్దగా ఏడిచింది ఇంకా మీకు తెలియదు అనుకుంటా. అంటే వాళ్ళందరిని చూసి నాకు అంత ఏడుపు వచ్చింది. సో నేను తట్టుకోలేకపోయాను. అది నా కొడుకుని కూడా చాలా నానా మాటలు అన్నారు, మీకు రెస్పెక్ట్ తెలీదా అది ఇదని పిల్లడు కూడా ఇదయ్యాడు. అంటే వాడి మీద కూడా దాడి చేయడానికి ట్రై చేశారు. అన్నీ నాకు చాలా బాధ అనిపించిందండి. ఒక ధర్మం కోసం పనిచేస్తే చాలా చాలా ఎదుర్కోవాలి, అందులో ఇదొక చాలా బాధాకరమైన సంఘటన. సరే ఏదేమైనా సరే అనుకున్న దానికి అనుకోకుండా ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అలాంటి దాడుల్లో ఇదొక సంఘటన అని చెప్పాలి. కొన్ని బాధాకరమైన సిచ్యువేషన్స్ ఎదుర్కోవాలి. ఏమేమి కేసులు పెట్టారు మేడం? మంచిగా పెట్టారండి. నిర్భయ, దిశ ఇవి ఉంటాయి కదా, అవన్నీ అలాగే మోడెస్ట్ ఆఫ్ ఉమెన్, ఇంకా వాళ్ళందరూ నన్ను ఏ విధంగా అబ్యూస్ చేశారో అవన్నీ కూడా పెట్టారు. మంచి కేసెసే, వాళ్ళపైన నాన్ బెయిలబుల్ కేసెస్ పెట్టారు. సో ఇవన్నీ కూడా వీళ్ళు 10 మంది కూడా నన్ను ఏదో చేద్దామని ఒక 10 మంది 20 మంది ఇలా వీడియో పట్టుకొని నా మీద ఇలా పెట్టి ఇట్లా పెట్టి నా పైన లైవ్లు పెట్టారు ఇన్స్టాలో. అంటే నేను తప్పు చేసినట్టు దొంగలను పట్టుకోవడానికి వస్తే నేనేదో తప్పు చేసినట్టు నా మీదే చూపించబోయారు. నన్ను ఏదేదో అన్నారు, ఇగో ఈమె యాక్టింగ్ చేస్తుంది, ఈమె అది చేస్తుంది. నేను చేసింది ఏముంది అక్కడ? అసలు నేను ఏం చేశాను అక్కడ? నేను మిమ్మల్ని పట్టుకోవడమేనా తప్ప, మీ గురించి మాట్లాడమే తప్ప. వెంకటేశ్వర స్వామి దగ్గర నీకు ఎంత ధైర్యం ఉంటే వెదవా, నువ్వు పెడతావరా? బల్కం పెట్టి ఎల్లమ్మ దగ్గర ఎలా రా పెడతారు మీరు? దేవుళ్ళ పేర్లు చెప్పి హిందువులతో ఆడుతున్నారు, చిన్న చిన్న వ్యాపారులతో ఆడుతున్నారు, చిన్న పిల్లలతో ఆడుతున్నారు, 200, 300 అని చెప్పి కొన్ని లక్షలు కొలగొడుతున్నారు, కొన్ని కోట్లు కొలగొడుతున్నారు. మిమ్మల్ని ఆపకుండా నేను తప్పెక్కడ చేసి అక్కడ మిమ్మల్ని ఆపా? తప్పెక్కడైంది?
సో తప్పు నేను చేయలేదు, నేను గట్టిగానే మాట్లాడతా, గట్టిగానే పోరాడతా, ఎదవల్ని ఎక్కడ వదల నేను. ఇవన్నీ నేను ఎప్పుడైతే మాట్లాడానో ఇంకా నన్ను చాలా గట్టిగా వాళ్ళు ఇదే నాకు పోలీస్ కావాలి, ఆదిబట్ల పోలీస్ రావాలి, వాళ్ళు వస్తేనే నేను ఇక్కడ నుంచి వెళ్తానని అక్కడ ధర్నా చేశాను, కింద కూర్చొని ధర్నా చేస్తే అప్పుడు వచ్చారండి, పోలీసు వచ్చారు. వాళ్ళు ఇమ్మీడియట్గా నా దగ్గర తీసుకున్నారు కంప్లైంట్ తీసుకొని ఇమ్మీడియట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఆ తర్వాత వీడు ఎవరైతే ఉన్నాడో వీడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్, అంతకుముందు కూడా మీర్పేట పోలీస్ స్టేషన్లో వీడు చైన్ స్నాచర్గా వీడి మీద ఉంది కేసు. వాడు ఆల్రెడీ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వాడికి ఏం పెద్ద పని అనిపించలేదు. సజ్జనార్ గారు వార్నింగ్ ఇచ్చినా వాడికి పని చేయలే, ఎందుకంటే వీడు ఆల్రెడీ కంటిన్యూ ఇదే పని చేస్తాడు. ఇక్కడేమో ఈ బెట్టింగ్ ఇవన్నీ పెడుతున్నాడు, ఆల్రెడీ బెట్టింగ్ యాప్లో ఉన్నాడంట, మళ్ళీ అందులో కూడా వాడిని పక్కన తప్పించుకున్నాడంట అందరితో చెప్పి. ఇప్పుడు తప్పించుకోలేపాడు, లాటరీ వెంకటేశ్వర స్వామి పట్టించేశాడు. సో ఇప్పుడు ఏమైంది, వాడికి ఆల్రెడీ రిమాండ్ ఇచ్చారు, వాడిని రిమాండ్ చేసేసారు, వాడిది అంత అయింది. వీళ్ళు కూడా ఇప్పుడంతా మొత్తం చూసి పరిశీలించి నాన్ బెయిలబుల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఎంతమందిని అదుపులో తీసుకుంటారో చూడాలి. నేను అన్వేషిని ఏదైతే పోరాటం చేశానో అదే పోరాటాన్ని వాడిపోయినా చేస్తాను. ఎవరెవరు నా మీద కేసులు పెడతా అందరి మీద నేను తిరిగి పోరాటాలు చేస్తా. ఇప్పుడు ఎవరెవరైతే ఇది చేస్తున్నారో అందరిపైన నేను పోరాటం చేస్తా, ఎప్పటికీ వదల. ధర్మం కోసం నేను ఎంత పని చేస్తున్నానో అంత పని వీళ్ళందరూ ఎన్ని మాటలన్నా కూడా చేస్తూ ఉంటా. అంతేకాకుండా నా జోలికి రావడమే కాకుండా నాకు థ్రెటనింగ్ కూడా ఉంది. అయినా సరే నేను ఆగను. మనం వెళ్ళేటప్పుడు ఒక మార్క్ వేయాలి మనం, అంతే, అది నా పద్ధతి. ఏమైనా సరే భావితరాలకి అంతకుముందు వాళ్ళు చేసిన వాళ్ళు అప్పుడు చేయకపోతే మనం చెప్పుకోలేము. ఇప్పుడు మనం కూడా మాట్లాడిపోతే ఇలాంటి వాటికి ఎవరు చెప్తారు, ఎవరు చేస్తారు? ఎంతోమందికి ఆ అబ్బాయిలు అప్రోచ్ అయితే ఎవరూ చేయలేకపోయారు. ఇది అక్కడ లంగరౌస్ కేసులో ఆ పిల్లలు నాతో పాటు వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని, అక్క మీరైనా సపోర్ట్ చేయాలక్క, మీరైనా చేయాలక్క మాకు అని మాట్లాడితే ఈరోజు నేను గట్టిగా వెళ్ళి చేసేసరికి ఈరోజు ఇట్లా జరిగింది ఈ విషయం. అయితే ఈ లక్కీ డ్రాల్ అంటే బెట్టింగ్ యాప్ అంత పెద్ద ఎత్తులోని లక్కీ డ్రాల్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అందరూ కూడా లక్కీ డ్రాల్ పేరుతో మోసాలు అనేవి జరుగుతున్నాయి కదా. సో ఇంకా మీరు పోరాటం ముందుకు తీసుకెళ్తారా? ఇంకా ఎలాంటి వాళ్ళని బయటికి వీళ్ళిద్దరి మీద లేదండి, నేను ఇచ్చిందే మొత్తం చాలా మంది ఉన్నారని పెట్టాను. పోలీసులు ఏమన్నారంటే వీళ్ళిద్దరిది ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా చేస్తున్నాం, వీళ్ళకి యాడ్ చేసేస్తాం వాళ్ళంతా. నన్ను ఇప్పుడు ఎంతమంది ఉన్నారో నేను ఎన్ని పేర్లు పెడతాను అన్ని పేర్లు యాడ్ అవుతాయి ఇందులో. నేను అందరివి ఇచ్చేస్తా, వాళ్ళందరి పేర్లు యాడ్ చేయాలి. నేను ఆ రోజే చెప్పాను, పోలీసులే అన్నారు మేము యాడ్ చేస్తాము అని. యాడ్ చేయాలి కూడా, నేను ఇస్తాను, అందరినీ తీసుకొస్తారు. అందరూ ఇందులో బాధితులుగా ఉన్న వాళ్ళందరూ చెప్తున్న పనులు పేర్లు ఎన్నున్నాయి. ఒక్క పేర్లు రాలేదని వాళ్ళందరూ ఇప్పుడు సంకలు గుద్దుకున్నా నోవే, మీ అందరూ ఉన్నారు ఇందులో. మీకు తెలియని విషయం ఏంటంటే పేర్లు రాలేదు, ఇప్పుడు నెక్స్ట్ నేను ఇస్తా పేర్లు, మీకు లిస్ట్ చదువుతా, లిస్ట్ వస్తుంది తర్వాత. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. ధన్యవాదాలు. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.